లండన్లోని భారత హై కమిషన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాక్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని పెంపొందించేందుకే వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హై కమిషన్ నిర్వహిస్తుందన్నారు భారత హై కమిషన్ విక్రమ్ దొరై స్వామి. కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్, టాక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ హై కమిషన్ వారు లండన్లో మొత్తం మొదటిసారిగా తెలంగాణ అయిన తర్వాత మొదటిసారిగా హై కమిషన్ వారు యూకేలో తెలంగాణ ఫార్మేషన్ డే చేయడం జరిగింది. వీళ్ళు చేసిన తెలంగాణ ఫార్మేషన్ డేలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఎన్నో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఈ హై కమిషన్ మాకు అనుబంధం ఎక్కువ ఉంది. ఉద్యమం టైంలో హై కమిషన్ మేము తెలంగాణ కోసం కోరడం కావచ్చు, ఇక్కడ అప్పీల్ చేయడం కావచ్చు చాలా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఫార్మేషన్ డేలో హై కమిషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొనడం నిజంగా గర్వంగా ఉంది. Everybody from Telangana, very happy State Raising Day. We are happy to celebrate the opportunity to showcase India's diversity across all of its states. Today is the occasion that we use to celebrate the founding days of both Telangana and West Bengal. Partly to showcase just how diverse our country is and how much our diversity is unified across the length and breadth of our country through our individual and unique. తెలంగాణ మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం వరకు మా తెలంగాణ అసోసియేషన్ తరఫున మా కార్యవర్గ బృందంతో ఇలాంటి సభ పాల్గొనడం జరిగింది. సో ఇలాంటి ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. సో మనకి ఈరోజు హై కమిషన్లో మన తెలంగాణ ప్రత్యేకంగా పిలిచి గుర్తింపునిచ్చి మరియు ఇక్కడ మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన తెలంగాణ కల్చర్ అయితే, ఫుడ్ అయితే, పట్టు చీరలు అయితే, ఇవన్నీ మనకి షోకేస్ చేయడం జరిగింది.